హలో ఆల్ వెల్కమ్ టు క్రిక్. ఈ వీడియోలో ఈ సీజన్స్ 23rd మ్యాచ్ అయిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోతుంది అండ్ ఈ సీజన్ లో ఇది థర్డ్ మ్యాచ్. ఇక్కడ జరిగిన లాస్ట్ 2 మ్యాచెస్ లోనూ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిచెస్ అయితే యూస్ చేశారు. ఫస్ట్ మ్యాచ్ లో రెడ్ సాయిల్ పిచ్, అది బ్యాటింగ్ కి చాలా ఫేవరబుల్ అండ్ హై స్కోరింగ్ మ్యాచ్ జరిగింది. సెకండ్ మ్యాచ్ బ్లాక్ సాయిల్ పిచ్ యూస్ చేశారు, అది కొద్దిగా ట్రిక్కీ సర్ఫేస్ వేర్ 196 డిఫెండెడ్ కంఫర్టబుల్లీ. ఈ రోజు ఎలాంటి పిచ్ యూస్ చేస్తారనే దాని గురించి అయితే ప్రెజెంట్ ఇన్ఫో ఏం లేదు, బట్ మోస్ట్లీ రెడ్ సాయిల్ పిచ్ యూస్ చేయొచ్చు అనిపిస్తుంది. అదే కనుక జరిగితే హై స్కోరింగ్ గేమ్ కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆల్సో యూజువల్లీ ఇక్కడ పవర్ ప్లేలో న్యూ బాల్ బౌలర్స్ కి స్వింగ్ అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి ఆ ఫేస్ వరకు కొంచెం జాగ్రత్తగా ఆడితే నెక్స్ట్ మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్ లో రన్ స్కోరింగ్ ఈజీ అయిపోతుంది. వెన్యూ రిలేటెడ్ అదర్ స్టాటిస్టిక్స్ అన్ని కూడా మీరు ఇందులో చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి టీమ్ అనాలిసిస్ లోకి వెళ్ళిపోతే ముందుగా హోమ్ టీమ్ గుజరాత్ టైటాన్స్ కి వచ్చేద్దాం. ఈ సీజన్ లో వీళ్ళ ఓపెనింగ్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచెస్ విన్ అయ్యారు అండ్ ఇదే వెన్యూలో జరిగిన లాస్ట్ మ్యాచ్ లో కూడా విన్ అయ్యారు. సో దే ఆర్ హై ఆన్ కాన్ఫిడెన్స్. వీళ్ళ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ రెండు ఒకటే, అది టాప్ 3 బ్యాట్స్మెన్ ఫామ్. వీళ్ళ టాప్ 3 ప్లేయర్స్ లో ఎవరు సెట్ అయినా మ్యాచ్ ఫినిష్ అయ్యే వరకు అవుట్ అవ్వరు అండ్ ముగ్గురు కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ 4 మ్యాచెస్ లో టీమ్ స్కోర్ చేసిన టోటల్ రన్స్ లో ఈ ముగ్గురు బ్యాట్స్మెన్ 70% అబౌవ్ స్కోర్ చేశారంటేనే అర్థమవుతుంది వీళ్ళు ఎంత మంచి స్కోరింగ్ జోన్ లో ఉన్నారనేది. ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్, టాప్ 3 బ్యాట్స్మెన్ ఇంత హెవీగా రన్ స్కోర్ చేయడం వల్ల మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ కి గేమ్ టైం సరిగ్గా రాలేదు. లాస్ట్ మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ ఇంకా 2-3 మ్యాచెస్ లో షెర్ఫెన్ రూదర్ఫోర్డ్ కైనా కొద్దిగా గేమ్ టైం వచ్చింది, కానీ రిమైనింగ్ ప్లేయర్స్ కి అసలు గేమ్ టైం రాలేదు. కాబట్టి ఈ రోజు రాజస్థాన్ న్యూ బాల్ బౌలర్స్ స్పెషల్లీ జోఫ్రా ఆర్చర్ కనుక మంచి స్పెల్ వేసి వీళ్ళ టాప్ ఆర్డర్ ని బ్రేక్ చేయగలిగితే ఈ అవుట్ ఆఫ్ టచ్ మిడిల్ ఆర్డర్ ని ఎక్స్పోజ్ చేయవచ్చు. ఇది బ్యాటింగ్ పార్ట్ సైడ్ నుంచి. ఇంకా బౌలింగ్ చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్లు ఇద్దరు చాలా మంచి బౌలింగ్ రిథమ్ లో ఉన్నారు. ఎకానమీ వైజ్ అండ్ వికెట్స్ వైజ్ చూసుకున్నా గానీ చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇంకా మహమ్మద్ సిరాజ్ గురించి స్పెషల్ గా మెన్షన్ చేయాలి. బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్ అండ్ లాస్ట్ 3 మ్యాచెస్ లో టోటల్ 9 వికెట్స్ తీశాడు. తన కెరీర్ బెస్ట్ బౌలింగ్ రిథమ్ లో కనిపిస్తున్నాడు విత్ బోత్ న్యూ బాల్ అండ్ ఓల్డ్ బాల్. రషీద్ ఖాన్ బౌలింగ్ ఫామే కొద్దిగా వరీయింగ్ గా ఉంది, బట్ లాస్ట్ మ్యాచ్ లో రన్స్ కంటైన్ చేస్తూ డీసెంట్ గానే పర్ఫామ్ చేశాడు. ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ కి వచ్చేస్తే వీళ్ళు ఓపెనింగ్ 2 మ్యాచెస్ ఓడిపోయినప్పటికీ లాస్ట్ 2 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ విన్ అయ్యి మంచి ఫామ్ లోకి వచ్చారు. బ్యాటింగ్ ఆర్డర్ లో ఎవరు గ్రేట్ ఫామ్ లో లేకపోయినా గానీ అందరూ రీజనబుల్ కంట్రిబ్యూషన్ తో ఒక మంచి స్కోర్ కి అయితే తీసుకొస్తున్నారు. ఇంకా బౌలింగ్ కు వచ్చేసరికి జోఫ్రా ఆర్చర్ ఎక్సలెంట్ ఫామ్ లో కనిపిస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ అయితే రన్ చేజ్ మొత్తాన్ని ఆల్మోస్ట్ తన ఓపెనింగ్ ఓవర్ తోనే డిసైడ్ చేసేశాడు. ఇది రాజస్థాన్ కి చాలా గ్రేట్ న్యూస్. అలానే ఈ రోజు కూడా జోఫ్రా ఆర్చర్ తన ఓపెనింగ్ స్పెల్ తో గుజరాత్ టాప్ ఆర్డర్ ని అవుట్ చేయగలిగితే వీళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. ఇంకా సందీప్ శర్మ కూడా కన్సిస్టెంట్ అండ్ ఎకనామికల్ గా పర్ఫామ్ చేస్తున్నాడు ఇన్ బోత్ మిడిల్ అండ్ డెత్ ఓవర్స్. తుషార్ దేశపాండే ఫిట్నెస్ గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు, కనుక ఈ మ్యాచ్ కూడా అవైలబుల్ గా లేకపోతే మోస్ట్లీ ఆకాష్ మధ్వాల్ ని టీమ్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ అవర్ ఓవరాల్ అనాలిసిస్ గైస్. ఇప్పుడు ఈ అనాలిసిస్ అంతా కన్సిడరేషన్ లోకి తీసుకొని విన్నర్ ప్రిడిక్షన్ చేయాలంటే ఈ రోజు క్లోజ్ మ్యాచ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఒక సైడ్ ని ప్రిడిక్ట్ చేయాలంటే మాత్రం వీఆర్ గోయింగ్ విత్ గుజరాత్ టైటాన్స్. దానికి రీజన్ వచ్చేసి వాళ్ళ బౌలింగ్ ఫామ్ అండ్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ ఫామ్. సో మా ప్రిడిక్షన్ వచ్చేసి గుజరాత్ టైటాన్స్ టు విన్ టుడేస్ మ్యాచ్ అండ్ వీఆర్ 60% కాన్ఫిడెంట్. సో దట్స్ ద వీడియో గైస్. మా అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. డైలీ ప్రతి మ్యాచ్ కి రిలేటెడ్ సిమిలర్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.